అందరికీ ఎట్లున్నారు? అందరూ బాగున్నారండి? సో, ఇవాళ నేను హోటల్ స్టైల్‌లో మసాలా దోస ప్రిపేర్ చేస్తున్నానండి. మంచి క్రిస్పీగా చాలా మంచి టేస్ట్‌తో వస్తుందనమాట. నా స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. నేను ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను. ఒక 2 స్పూన్లు పెసరపప్పు, ఒక స్పూన్ శనగపప్పు తీసుకున్నాను. సో, ఒక గ్లాసు మినపప్పుకి నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే అది తీసుకోండి. లేకపోతే నార్మల్ రైస్ అయినా పర్వాలేదు. సో, ఇందులో నేను ఒక హాఫ్ స్పూను మెంతులు కూడా యాడ్ చేశానండి. మంచి కలర్ వస్తుందనమాట దోసకి. సో, దీన్ని ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసి మనం ఒక 3 అవర్స్ లేదా 4 అవర్స్ నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో, మనము బయట తినే దోసల కంటే కూడా ఇంట్లో హైజీనిక్‌గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈజీ కూడా. చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అంతే. నేను ఒక 4 అవర్స్ తర్వాత మిక్సీ పట్టుకున్నాననమాట. సో, ఇందులో నేనొచ్చేసి అన్నం ఉంటుంది కదండీ! మనం వండుకున్న అన్నం అది కొంచెము యాడ్ చేశాననమాట. మంచి కలరు, మంచి టేస్ట్ వస్తుందనమాట. సో, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. నిజంగా బావుంటుంది. అన్నం లేకపోతే అటుకులైనా పర్వాలేదనమాట. మిక్సీ వచ్చేసి ప్రీతి 2.0 అండి. సో, ఇందులో నేను పిండికి సంబంధించిన ఆప్షన్ పెట్టుకున్నాను కాబట్టి మంచిగా గ్రైండ్ చేస్తుందనమాట. నేను అలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాననమాట. సో, ఇది మనకు ఓవర్ నైట్ దీన్ని మనము పక్కన పెట్టేస్తే పులిసిపోతుంది. సమ్మర్‌లో అయితే తొందరగా పులిసిపోతుందనమాట. దానికి పెద్ద టెన్షన్ అవసరం లేదు. సో, నేనైతే ఇంట్లో ఈ దోస పిండితో మనం మసాలా దోస చేసుకోవచ్చు, పన్నీర్ దోస అలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. ఆనియన్ దోస కూడా చేసుకోవచ్చు. సో, ఇలా నాకు మార్నింగ్‌కి ఇలా పులిసిపోయిందనమాట. మంచిగా బా వచ్చింది. మీకు ఇందులో ఇంకొక టిప్ చెప్తాను. మీరు సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పిండి పక్కన పెట్టుకొని, కొంచెం షుగర్ యాడ్ చేసుకొని, కొంచెం మైదా పిండి కూడా వేసుకుంటే హోటల్లో ఎలా వస్తాయో దోసలు అంత టేస్ట్‌గా సేమ్ కలర్, సేమ్ టెక్స్చర్‌తో వస్తాయన్నమాట. సో, ఇందులో వేస్తే ఏంటంటే చక్కెర వేయడం వల్ల కొంచెం సేపటికి దోసలు సరిగా రావు. సో, అందుకని కొంచెం పిండిలో వేసుకోండి. మసాలా కోసమని నేను ఆలూస్ తీసుకున్నానండి. నేనొక హాఫ్ కేజీ ఆలూతోటి మసాలా ప్రిపేర్ చేస్తున్నాననమాట. సో, వీటిని మంచిగా కుక్కర్‌లో వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. తర్వాత నేను వాటి కోసం ఆనియన్స్, అలానే కొన్ని క్యారెట్ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో, తర్వాత మనం ఆలుగడ్డలు ఉడికిన తర్వాత తీసి వాటిని కొంచెం చల్లార్చిన తర్వాత పొట్టు తీసుకొని చక్కగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా దోస ఒక్కటి తింటే చాలండి. కడుపు నిండిపోతుందనమాట. అంత టేస్టీగా వస్తుంది. సో, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నాకు సపోర్ట్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్‌కి లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. తర్వాత కళాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసి అది కొంచెం మరిగిన తర్వాత అందులో మనము ఉల్లిపాయలు, జీలకర్ర ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. సో, జీలకర్ర ఫస్ట్ వేయడం వల్ల అది కొంచెం చిట్లి మనకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో, తర్వాత మనం ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ మసాలా ప్రిపరేషను కొంతమంది టమాటా అలా యాడ్ చేయరు కానీ మనం చేసుకున్నాము. సో, నేనైతే టమాటా యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందని యాడ్ చేశాననమాట. సో, కొంచెం క్యారెట్స్ వేసుకోవాలన్నమాట. క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని వేగించుకోవాలన్నమాట. ఎందుకంటే ఆలుగడ్డలు ఉడకబెట్టుకున్నాం కాబట్టి అవి త్వరగా వేగిపోతాయి. క్యారెట్ అలా కాదు కాబట్టి వాటిని అలా మూగిళ్ళలో వేసి వేయించుకోవాలన్నమాట. తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే బెటర్. నా దగ్గర లేదని నేను యాడ్ చేయలేదన్నమాట. సో, వాటిని మంచిగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటిని కూడా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేయాలన్నమాట. సో, ఇవి కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలండి. ఆలూని ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని రైస్లో తింటే కూడా కొంచెం పచ్చిపులుసు, టమాటా రసము అలాంటివి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుందన్నమాట. సో, టమాటాస్ కూడా నేను యాడ్ చేశానన్నమాట. టమాటా వేయడం వల్ల ఆ పులుపుకి ఆలు కర్రీ మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో, మగ్గడానికి అని చెప్పి నేను కొంచెం సాల్ట్ వేసానన్నమాట. ఇంకా మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. కలిపేసుకొని కొంచెం సేపు మనం ఆయిల్ తేలేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు మనకు వేగాలి కదా. తర్వాత
రుచికి తగినంత కారం వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా కాకుండా లైట్గా వేసుకోండి. సో తర్వాత నేను ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే కారం, ఉప్పు, ఈ టమాటా అంతా ముక్కలకి పట్టాలని చెప్పేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందనమాట. కొంచెం సాంబార్ పొడి అండి. మనం దీన్ని దగ్గరగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం బంద్ చేసిన తర్వాత ఈ ఆలు అంతా దగ్గరికి అయిపోతుందనమాట. వాటర్ అంతా పీల్చుకుంటుంది. అందుకే కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసుకోవాలి. కొంచెం లైట్గా పెరుగు వేసుకున్నాను. సో ఇప్పుడు మనకి మసాలాకి కర్రీ రెడీ అయిపోయింది. సో నేనైతే ఆలు లాగానే ఉంచేసాను అనమాట. మరీ స్మాష్ చేయకుండా పెంక పెట్టుకొని కొంచెం వాటర్ చల్లుకొని దానిపైన మనం పిండి ఏదైతే ఉందో ఆ దోశ బ్యాటర్ని అందులో వేసి రౌండ్గా వేసుకోవాలన్నమాట. సో ఇలా తిప్పుకొని మంచిగా, చాలామందికి దోశలు రౌండ్గా రావు అంటారు. మంచిగా వేస్తే ఎందుకు రావండి, ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్లో ఎవ్వరికీ రావండి, ఏదైనా చేస్తూ వేస్తుంటేనే వస్తుంది. నాకైతే ఎవరు నేర్పలేదు, నేను ఓన్గా అంతటా అవే ఒకసారి పోయినా ఇంకొకసారి ట్రై చేస్తూ ఉండేదాన్ని అనమాట. అప్పుడు నాకు వంటలు చేయడం వచ్చేటి. చాలా వరకు నాకైతే ఎవరు చెప్పలేదండి, నేనే చేసుకుంటూ వెళ్ళేదాన్ని, ఇంకా అవే వచ్చాయి అనమాట. సో మీరు కూడా అట్లా ట్రై చేస్తూ ఉండండి, వస్తుంటుంది అనమాట. తర్వాత ఆలు కర్రీ పెట్టేసి కొంచెం బటర్ వేసుకున్నానండి. మనం ఇందులో పన్నీర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే అమూల్ బటర్ వేసుకున్నాను. అమూల్ బటర్ వేస్తే నిజంగా చాలా భలే టేస్ట్ వస్తుందండి ఆ దోశకి. దాంట్లోకి మంచిగా చట్నీ కూడా చాలా బాగుండాలన్నమాట. దోశతో పాటు చట్నీ కూడా చక్కగా టేస్ట్ ఉంటేనే ఆ దోశ కానీ ఇడ్లీ కానీ ఏవైనా బాగుంటాయి. చట్నీ సరిగా చేయరాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాకపోతే నేను చట్నీ వీడియో ఇందులో పెట్టలేదు, నెక్స్ట్ టైం చేసినప్పుడు మళ్ళీ పెడతాను. సో నా దోశ కంప్లీట్ అయిపోయిందండి. చట్నీ వేసుకున్నాను. ఈ చట్నీలో కూడా ఎన్ని రకాలు చేయొచ్చు అసలు. నేనైతే చాలా డిఫరెంట్ స్టైల్స్లో చట్నీస్ చేస్తూ ఉంటాను, అవి కూడా ఒకరోజు పెడతాను. సో ఫైనల్గా ఇట్లా వచ్చింది మనకి దోశ. చూసారా ఎంత క్రిస్పీగా, ఎంత కలర్గా, ఎంత బాగా వచ్చిందో అసలు. మసాలా కూడా చాలా బాగుందండి. నాకైతే, మా ఇంట్లో వాళ్ళకి, నాకు ఈ టైప్ ఆఫ్ దోశ అంటే చాలా ఇష్టం అన్నమాట. మా అక్క వాళ్ళైతే 2-3 తింటారు. నా వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.